హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ విజయ. వెల్కమ్ టు హోమ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు వీడియోలో పాలకూర పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ పాలకూర పన్నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. వీక్లీ వన్ టైం ఈ విధంగా ట్రై చేసి చూసారంటే ఎంతో హెల్దీ కూడా. మార్నింగ్ లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ ఫటాఫట్ అని 10 నిమిషాల్లో మీరు ఈ రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఇందులోకి పన్నీర్ని తీసుకొని వేసుకోవాలి. పన్నీర్ని వేడి నీళ్ళలో వేసుకొని తీసేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పన్నీర్ని సన్నగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. అలానే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు అలా వేయించుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. పన్నీర్ ముక్కలు మంచి కలర్ అయితే వచ్చింది కదా, ఇప్పుడు పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. అలానే 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. అందులోకి పచ్చిమిర్చిని కూడా 4-5 వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి జీడిపప్పు పలుకులు కూడా 5-6 వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అలా వేయించుకున్న తర్వాత 1 కప్పు వరకు పాలకూరకనైతే వేసుకోవాలి. అలానే ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని 2 నిమిషాల పాటు అలా వేయించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఇందులోకి రైస్ అయితే వేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత పొడిగా చేసుకోవాలి. ఇందులోకి గరం మసాలా, బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. అలానే రుచికి తగినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్నిటిని బాగా మసాలాలంతా పట్టే విధంగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా పాలక్ పన్నీర్ రైస్ అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ లేటర్.